ఎవరు ఉండాల్సిన రీతిలో వాళ్ళుంటే ఎవరి మర్యాదలకి భంగం వాటలేదమ్మా. నిన్నటిదాకా మీరు తిట్టారు, ఈ రోజు మీ భార్యని పంపించారని నిలదీసి అడిగింది. వాళ్ళు ఎలా మాట్లాడినా నీ జీవితం ఏమైపోతుందో అన్న భయంతోనే అలా మాట్లాడుంటారని ఎందుకు ఆలోచించలేకపోయావు? మెట్రో రైల్ కి స్టేషన్స్ కట్టే కాంట్రాక్టు తొందరలో ఓపెన్ చేయబోతున్నారు మేడం. నాకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం కావాలి. ఎప్పుడు ఇస్తున్నారు? ఈవినింగ్ కల్లా అందిస్తాను మేడం. చావడానికి నాకారే కనిపించిందా? రా రా, నువ్వు చూడాలనే కదా ఈ ప్రయత్నం అంతా. ఆగో! ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? నలుగురిని పిలుస్తాను. పిలు. ఈ రోజు నీ బ్రతుకు గురించి కూడా నలుగురికి తెలిసేలా చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరు మీరు? ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నావు నందిని? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, మొత్తం నీ జాతకం అంతా తెలుసు. పెళ్ళైన ఒక మగాడితో కలిసి తిరుగుతూ మరో ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోస్తున్నావు. సిగ్గులేదు? మీరు నీ మాయలో పడి తిరుగుతున్నాడే రాజా, అతడికి మామగారి. నీ వల్ల అన్యాయం అయిపోతున్నా ఒక ఆడపిల్లకి కండ తండ్రిని. నీ గురించి చాలా పెద్ద కథే అల్లాడు మా అల్లుడు. నువ్వు పెళ్లి తప్పించుకొని పారిపోయి వచ్చి రాజాని సాయం అడిగావా? మీ ఇద్దరిని గదిలో పెట్టి వాచ్మెన్ తాళం వేసుకుపోయాడా? ఎన్ని నాటకాలు ఆడారు? నిజమేనండి, నిజంగా రాజా ఆడినవన్నీ నాటకాలే. నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చాను అనేది అబద్ధం. అదంతా అతను కావాలని మీకు చెప్పాడు. అంటే రాజాకి నీకు మధ్య నేననుకునే సంబంధమే ఉంది. కాకపోతే నేను మీరనుకునే మనిషిని కాను. మీ కూతురులాగే నేను రాజా వల్ల మోసపోయిన ఆడపిల్లని. నువ్వు మోసపోయావా? మీ కూతురు చందులాగే నన్ను కూడా మీ కూతురే అనుకుని నేను చెప్పేది నమ్మండి. మీ అమ్మాయి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు మీ అల్లుడికి ఒక ఆడది అవసరమైంది. నా భార్య చనిపోతుంది, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా భార్యని చేసుకుంటాను అని నమ్మించి నన్ను చేరదీశాడు మీ రాజా. కానీ మీ కూతురు బ్రతికింది, నన్ను కాదన్నాడు. మరి నా జీవితం ఏం కావాలి అని అడిగినందుకు నన్ను తిట్టాడు, కొట్టాడు. ఉంటే ఉప్పుడు గట్టిగా ఉండని చెప్పాడు. అదడుగుదామని వచ్చాను. నేనెవరో మీ అందరికీ తెలిసింది, కానీ మీకు తెలియకుండా ఎంతో కాలంగా నాతో కలిసి గుట్టు చప్పుడు కాకుండా మీ రాజా కాపురం చేస్తున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? ఏ ఆడపిల్ల తన మీద ఇలాంటి నింద వేసుకోదండి. మిమ్మల్ని చూస్తే మంచివారు, నా తండ్రి లాంటి వారు అని నిజం చెప్తున్నాను. నేను మోసపోయిన ఆడదాన్నే కానీ ఎవరిని మోసం చేసే ఆడపిల్లని కాను.
నిజంగా రాజా ఆడినవన్నీ నాటకాలే. నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చాను అనేది అబద్ధం. అతను కావాలని మీకు చెప్పాడు. నేననుకునే సంబంధమే ఉంది, ఉంటే ఉప్పుడు గట్టిగా ఉండని చెప్పాడు. నా భార్యను చేసుకుంటాను అని నమ్మించి నన్ను చేరదీశాడు మీ రాజా. మీ కూతురు బ్రతికింది, నన్ను కాదన్నాడు. గుట్టు చప్పుడు కాకుండా మీ రాజా కాపురం చేస్తున్నాడు. ఏ ఆడపిల్ల తన మీద ఇలాంటి నింద వేసుకోదండి. నేను మోసపోయిన ఆడదాన్నే కానీ ఇవన్నీ మోసం చేసే ఆడపిల్లని కాను. హలో అంకుల్. ఎంత తీయగా పిలుస్తావు రాజా. నీ మాటలు ఎంత తీయగా ఉంటాయో నీ చేతలంత రాక్షసంగా ఉంటాయని నాకిప్పుడే అర్థమైంది రాజా. ఏంటంకుల్ మీరనేది? నటించకో. నీ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి నేను చందుని కాదు, నందిని అంతకంటే కాదు. నందిని? ఏ, నీ గుట్టు తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఇంత దుర్మార్గుడు అని నేను అస్సలు ఊహించలేదు రాజా. నా కూతురు చనిపోతుందని ఆ నందిని వెతుక్కున్నావు కదా. నా కూతురు బ్రతికేసరికి ఆ నందిని వదిలించుకోవాలనుకుంటున్నావు కదా. అమ్మ ఎదురు తిరిగేసరికి చివరికి ఉంపుడు గట్టిగా. ఛీ! అంకుల్ ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? నువ్వు ప్రపంచానికి కనిపించకుండా దాచిన ఆ నందినియే చెప్పింది. నందిని మిమ్మల్ని కలిసిందా? కలవడమే కాదు, నీ బ్రతుకేంటో మొత్తం చెప్పింది. అది కాదు అంకుల్. ఛీ, మాట్లాడకు. నీలాంటి రాక్షసుడితో మాట్లాడడం కూడా మహాపాపం. నందిని, ఆయా, పిల్లల్ని ఆడించు. ఇప్పుడే వస్తాను. అలాగే. కృష్ణ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు వదినా. ఏదో మాట్లాడాలి రమ్మని కబురు చేశాం. రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చో కృష్ణ. చందు నిన్నిక్కడికి వచ్చింది. తను నీ విషయంలో చాలా ఫీల్ అవుతోంది. రాజా విషయంలో తనని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు జయంతి ఇద్దరూ కలిసి రాజాని అనుమానించటం, అవమానించినట్టు మాట్లాడటం తనకి నచ్చడం లేదు కృష్ణ. రాజా మంచి మనిషి, తను ఏ తప్పు చెయ్యడని చందు అంత నమ్మకంగా చెప్తుంటే మీరెందుకు అతన్ని అనుమానించాలి? ఒకవేళ మీరే పొరపాటు పడుండొచ్చు కదా.
అసలు రాజా గురించి రాజా గురించి ఎవరికి తెలియని నిజం నాకు తెలుసు వదినా. వాడొక మాయగాడు. మంచి మాటలతో చందుని పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడు. ఎంత పిచ్చిదాన్ని చేశాడంటే కన్న తండ్రిని నా విషయంలో జోక్యం చేసుకోవద్దని మొహమాటం లేకుండా చెప్పేలా చేశాడు. ఏ కన్న తండ్రైనా కూతురి జీవితం బాగుండాలని కోరుకుంటాడు. తన బిడ్డను అల్లుడు బాగా చూసుకుంటే అంతే చాలని కోరుకుంటాడు. కానీ నేను నా అల్లుడిని అనుమానిస్తున్నానంటే దాని వెనక ఏ కారణం లేకుండా అలా అనుమానిస్తాను వదినా. ఏంటా కారణం? నందిని అనే అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడనేగా. ఆ అమ్మాయి ఎవరో ఎలా పరిచయం అయిందో చెప్పాడు కదా, అదెందుకు నమ్మరు? రాజా చెప్పిందే నిజం కావచ్చు కదా. నిజం కాదు వదినా. నందిని పెళ్లి తప్పించుకొని పారిపోయి రావడం, ఈయన గారు ఆశ్రమం ఇచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టడం అన్ని అబద్ధాలే. నిజమేంటో ఇప్పుడే తెలుసుకొని వస్తున్నాను వదినా. ఏంటా నిజం? చందుకి చావు తప్పదని తెలిసినప్పుడే రాజాకి నందినికి సంబంధం ఉంది. చందు చచ్చిపోతే నీ మెళ్ళో తాళి కడతానని చెప్పి ఆ పిల్లని వసిపరుచుకున్నాడు. చందు బ్రతికేసరికి ఇప్పుడు ఆ పిల్లకి అన్యాయం చేస్తున్నాడు. నో, నేను నమ్మను కృష్ణ. ఇది ఖచ్చితంగా అబద్ధం. ఎవరో కావాలని కల్పించి చెప్పిన కట్టు కదా. ఆ కథ చెప్పింది ఎవరో కాదు వదినా, దెబ్బతిన్న ఆడపిల్లే. నేనంటే పొరపాటు పడొచ్చు, జయంత్ కూడా పొరపాటు పడుతుందా? ఒకప్పుడు నందిని ఎక్కడుందో తెలీదు, కనిపిస్తే పట్టుకొచ్చి నిజం నిరూపిస్తానన్న మనిషి దొంగచాటుగా అమ్మాయితో తిరుగుతూ నాకు కనిపించాడు. అలాగే జయంతికి కనిపించాడు. ఇద్దరం పొరపాటు పడతాం వదినా. అంతకంటే దారుణం ఏంటంటే ఈ రోజు నందినే కనిపించి తనని రాజా ఎలా మోసం చేస్తున్నాడో మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పింది. ఎవరిని నమ్మాలొదినా? భార్యని మోసం చేస్తున్న రాజానా? రాజా వల్ల మోసపోయిన ఆ నందినేనా? లేదు కృష్ణ, మనం పూర్తిగా బయట వాళ్ళ మాటలు నమ్మడానికి వీల్లేదు. రాజా ఎలాంటి మనిషో మనకు తెలుసు. రాజా చందు కోసం ఎంత తప్పించిపోయాడు. తనతో కలిసి ఒక్కరోజు బ్రతికినా చాలు అనుకున్న మనిషి మరో ఆడపిల్లతో అలాంటి సంబంధం పెట్టుకున్నాడు అంటే నేను నమ్మలేను కృష్ణ. నమ్మరు, ఎవ్వరూ నమ్మరు. తనతో కలిసి బ్రతుకుతున్న చందునే నమ్మకపోతే ఇక ఎవరు మాత్రం నమ్ముతారు వదినా? మాటలతో మాయ చేయగల మహా నేర్పరి కదా రాజా. అందుకే అలా మాయ చేస్తున్నాడు. అందర్నీ బుట్టలు వేసుకుని తనకు తాను శ్రీరామచంద్రుడని ముద్ర వేయించుకుని చాటుగా ఎంత దారుణం చేయాలో అంతా చేస్తున్నాడు. కృష్ణ, నేను చెప్పేది విను. తొందరపడి ఏది అనొద్దు. ఏం జరిగిందో తెలుసుకోవాలి, విచారించాలి. నేను రాజాతో మాట్లాడతాను. దయచేసి రాజా విషయంలో తొందరపాటు నిర్ణయాలు, తొందరపడే మాటలు అనొద్దు. సరే వదినా, నీ ఇష్టం. మళ్ళీ ఈ రూపంలో వెళ్ళి ఏం చేసొచ్చా? ఎవరిని ఏడిపించొచ్చా? ఇంకా ఎందుకమ్మా ఈ అవతారం? లోక కళ్యాణం కోసం భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడటాయమ్మా. నేననుకున్నది సాధించడానికి ఈ ఒక్క అవతారమే కదా ఎత్తాను. ఏమోనమ్మా, నువ్వు ఈ అవతారం వేసిన ప్రతిసారి నాకు భయంగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎవరిని ఏడిపించి వస్తావో, ఎవరిని నీ పగా ప్రతీకారం కోసం బలి చేస్తావో తెలియదు. నీ ఆటలో ఎవరు ప్రాణభయంతో పొలికేక పెడతారో ఏమీ అర్థం కాదు. అయ్యమ్మా, నువ్వు నేను చూస్తాను.
నువ్వా? నా ఇంటికొచ్చి నన్ను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎవరికొచ్చిందా అనుకున్నాను. అది నీకేనా? ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పేరు పెట్టి పిలుస్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు పదే పదే ఆ వేషంలో వచ్చి అందరికీ నా మీద అనుమానం వచ్చేలా క్రియేట్ చేస్తున్నావు? అంతటితో ఆగకుండా మా అంకుల్ దగ్గర ఏం బాగావు? నీ మామ నిన్ను నిలదీసి అడిగే ఉంటాడే, అడగలేదా? సిగ్గులేదు? నువ్వు అసలు ఆడదానివేనా? నేను నిన్ను మోసం చేశానా? నా భార్య చనిపోతే నీ మెళ్ళో తాళి కడతానని చెప్పి నీకు మాటిచ్చానా? అసలే నన్ను అనుమానిస్తున్న మనుషులకి నీ అబద్ధాలతో మరింత అనుమానం కలిగేలా చేశావు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేస్తున్నానో నీకు తెలుసు కదా రాజా. ఇందులో దాపరికమేం లేదు. నీకు అంతా చెప్పే చేస్తున్నాను. నీకు మీ అమ్మకి ద్రోహం చేసిన మనిషి కృష్ణప్రసాద్ అయితే వెళ్ళి ఆయన దగ్గర అడుగు ఎందుకు ఇలా చేశావని. అంతేగాని మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ అమ్మని ఎందుకు మోసం చేశావని అడగాల్సిన దానివి నేను నిన్ను మోసం చేశానని ఎందుకు చెప్పావు? ఏ నీకు ధైర్యం లేదా? ఇన్ని నాటకాలాడి ఇంతమందిని ఏడిపించే బదులు నీకు ధైర్యం ఉంటే, నీ బాధన నిజమైతే వెళ్ళి మీ నాన్నని నిలదీ. నిలదీసేదాన్ని, కానీ మామూలుగా అడిగితే అందులో కిక్కే ఉంది. కోటలో ఉన్నవాణ్ణి బజారుకి లాగాలి, ఆస్తి కరిగించి బికారించెయ్యాలి. కోట్లున్నా నా తల్లి జైల్లో చిప్పకొడు తిన్నట్టు ఆ కృష్ణప్రసాద్ని అడుక్కునేలా చెయ్యాలి. నా తల్లిని మోసం చేసి పట్టించుకోకుండా పోయిన పెద్ద మనిషికి తన కూతుర్ని మరో మగాడు మోసం చేస్తున్నాడు అని తెలిసి కుమిలిపోవాలి. కానీ నీ వల్ల నా మీద నిలబడుతుంది. నాకు నా భార్యకి మధ్య గొడవలు వస్తున్నాయి. ఎందుకొస్తాయి రాజా? 100 మంది చెప్పినా నీ భార్య నిన్ను అనుమానించదు. ఒక రకంగా నేను మీకు చాలా మేలు చేస్తున్నాను తెలుసా? నువ్వు నాకు మేలు చేస్తున్నావా? ఎలా? ఇప్పటికే నందిని విషయంలో నీ భార్య తన తండ్రిని ద్వేషిస్తోంది. ఇప్పుడది మరింత పెరుగుతుంది. రేపు తన తండ్రి ఓ మోసగాడని, ఓ ఆడదానికి అన్యాయం చేశాడు అని తెలిసినా నీ భార్య షాక్ అవ్వదు. తను దొంగయ్యి పొరుగుని అనుమానించాడు అని సరిపెట్టుకుంటుంది. చాలు, నీ తప్పుని కవర్ చేసుకుంది చాలు. దయచేసి ఈ నాటకాన్ని ఇంతటితో ఆపేయ్. ఆపను. నేను యుద్ధం మొదలు పెడితే అవతలవాడి ప్రాణమైనా పోవాలి, నేనైనా చావాలి. నాకు చావంటే భయం లేదు. అందుకే నాకు బలం ఎక్కువ. మిస్టర్ రాజా, నీ కళ్ళ ముందే ఏం చెయ్యాలో అంతా చేస్తాను. నువ్వు నిజం చెప్పలేవు. చెబితే ఎంత ప్రమాదమో నీకే బాగా తెలుసు. గుట్టు విప్పితే నీ భార్య, నీ అత్తగార్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అది గుర్తుంచుకో. సుదర్శన్ గారు, ఎలాగైనా ఆ మెట్రో ప్రాజెక్టు మాకే రావాలండి. అది నా కూతురికి ఒక మంచి బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఎన్ని టెండర్స్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ మీకే వస్తుందండి. నేను హామీ ఇస్తున్నాను కదా. చాలా థ్యాంక్స్ అండి. ఇది నేను వేయబోయే లాస్ట్ టెండర్. ఎందుకంటే ఇదొక్కటి నా కూతురికి బహుమానంగా ఇచ్చి ఇక నేను రిటైర్ అయిపోతాను సార్. మీకు టెండర్ వస్తుంది, మీరు అటెండ్ చేయండి చాలు. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. అలాగే సార్. ఆ మాట అన్నారు, చాలా సంతోషం.
వీలు చూసుకుని మీరు ఢిల్లీ నుంచి రాగానే ఒకసారి కలుస్తాను. అలాగేనండి. ఉంటాను సార్. అయ్యా భోజనానికి రండి. వద్దురా, ఆనందంతో నా కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయేటంత సంతోషకర వార్త ఏంటయ్యా? నాకు చెబితే నేను ఆనందిస్తాను కదా. నీకు చెప్పకుండా ఎలారా? ఇప్పుడే సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాను రా. మెట్రో రైలుకి స్టేషన్ కట్టే ప్రాజెక్టు మనకే వచ్చేలా చేస్తానన్నారు. అలాగే అయ్యా. అవునరా, ఇదొక్కటి గనక నా కూతురికి బహుమతిగా ఇవ్వగలిగితే ఇక వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదురా. రేపు నేను పోయినా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అవే మాటలయ్యా. లేదురా, మొన్న ఫ్లైఓవర్ కాంటాక్ట్ విషయం భగవంతుడు మన పక్షాన నుండి బయటపడేశాడు, కానీ లేకపోతే ఎక్కడో అగాధంలోకి పడిపోయేవాళ్ళం. అటు అల్లుడు గారు, ఇటు జయంతి ఎంత టెన్షన్ పడిపోయారో నాకింకా గుర్తుంది. చివరకు నేను వెళ్ళడిగినా ఏమీ చేయలేమన్నారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదురా. ఆర్థిక సమస్యలతో నా కూతురు అల్లుడు మాటలు అనుకోకూడదు. ఒక తండ్రిగా ఇంతకంటే ఏం చేయగలనురా? అయ్యా, ఆర్థికంగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు, బాగుంది. కానీ దేనికైనా ఆ భగవంతుడి కృప కావాలి కదయ్యా.